సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనంగానే ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక వివాదంతో సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతుంటాడు. అయితే ఇటీవలే రామ్ గోపాల్ వర్మ రాజకీయ అంశాలతో తెరకెక్కించిన వ్యూహం అనే చిత్రాన్ని తీశారన్న సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఈ సినిమా విడుదలలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటుంది. ఇక ఈ సినిమా తమని కించపరుస్తూ తీశారంటూ వ్యూహం సినిమాపై టీడీపీ అగ్రనేత లోకేష్, కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు న్యాయ వ్యవస్థను ఆశ్రయించడంతో ఈ సినిమా విడుదల వాయిదా పడింది. ఆ తర్వాత ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేయడం కూడా వివాదాస్పదమైంది. అయితే కోర్టు సంచలనతో సెన్సార్ బోర్డు మరోసారి వ్యూహం చిత్రాన్ని వీక్షించింది. ఆ చిత్రానికి రెండోసారి సెన్సార్ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. వ్యూహం సినిమాకు అడ్డంకులన్నీ తొలగిపోయాయి. ఈ విషయం చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను. త్వరలోనే విడుదల తేదీ ప్రకటిస్తాం అంటూ ట్వీట్ చేశారు. కాగా వ్యూహం చిత్రాన్ని ఈ నెల 16న ప్రేక్షకుల ముందుకి తీసుకురానున్నట్టు తెలుస్తుంది. ఈసారి అయినా విడుదల సక్రమంగా అవుతుందో లేదో చూడాలి మరి.